హాయ్ చిల్డ్రన్, ఈరోజు స్క్వేర్స్ అనేవి ఈజీగా ఎలా చేద్దామో చూద్దాము. ఓకేనా? ఇక్కడ ఉన్నవన్నీ ఏదో పెద్ద పెద్ద ఆన్సర్స్ వచ్చేస్తే చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాలని అనుకుంటాం, కానీ విత్ ఇన్ 5 సెకండ్స్లో మనం ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. ఓకేనా? ఎలా చేయాలో చూసేద్దామా మరి. 5 స్క్వేర్ ఇలా యూనిట్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో 5 ఉన్నవి 25, 35, 45, 105, 95, 85, 15 ఇలా ఏదైనా వన్స్ ప్లస్లో 5 ఉండి ఆ హోల్ నెంబర్ని మనం స్క్వేర్ చేయాలి అంటే చాలా ఈజియెస్ట్ మెథడ్ ఉంది మనకి. చూడగానే పెట్టేయచ్చు. నేనైతే చూడగానే పెట్టేస్తాను. మీరు కూడా అలా చేయాలంటే వినేయండి మరి. ఓకేనా? ఫస్ట్ 5 5s అంటే 5 స్క్వేర్ చేయాలి. 5 5s 25. లాస్ట్ 2 డిజిట్స్ 25 అనేది వస్తుంది. ఓకేనా? ప్రతిదానికి లాస్ట్ 2 డిజిట్స్ 5 5s 25, 5 5s 25, 5 5s 25. ఓకేనా? అన్నట్లుగా 25 వస్తుంది. ఇప్పుడు ప్రీవియస్గా మనకి నెంబర్ ఎంత ఉన్నా సరే నో ప్రాబ్లం అమ్మా. ఏం చేయాలి? 2కి నెక్స్ట్ నెంబర్ 3 కదా, 3కి నెక్స్ట్ నెంబర్ 4 కదా, 4 నెక్స్ట్ నెంబర్ 5 కదా. ఆ నెక్స్ట్ నెంబర్తో మనం జస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 3s 6, 3 4s 12, 4 5s 20, 10 into 11. 10 నెక్స్ట్ నెంబర్ 11 కదా, 10 11s 110. ఓకేనా? ఎంత ఈజీగా చేస్తాము. విత్ ఇన్ 5 సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ ఇలానే ఓన్లీ వన్స్ ప్లేస్లో 5 ఉంటేనే చెయ్యొచ్చా అంటే కాదు. 5 కాకుండా ఇలా 2 8 7 3 6 4 3 7 1 9 ఏదున్నా మనం ఇదే మెథడ్ అప్లై చేయొచ్చు. బట్ దానికి ఒక చిన్న రూల్ ఉంది. అదేంటి చూసేద్దాం. మనం ఇలానే ఒక స్క్వేర్ని తీసుకున్నాను నేను, 15 స్క్వేర్. ఆ 15 స్క్వేర్ని మనం ఏమైనా రాయొచ్చు, 15 into 15 అని రాయొచ్చు కదా. ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇదే మెథడ్లో చేస్తాం, బట్ ఒక 2 పాయింట్స్ అనేవి 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే మనం ఈ మెథడ్లో మనం చేయగలం. ఆ 2 కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్ అంటే 5 5 ఉన్నాయి కదా, ఈ వన్స్ ప్లేస్ని యాడ్ చేస్తే మనకి 10 అనేది రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి? +10 అనేది రావాలి. 5 + 5 10 కదా. అలానే చూడండి, ఇక్కడ 2 + 8 అనేది 10 అవుతుందా, 7 + 3 అనేది 10 అవుతుంది కదా, 6 + 4 10ఏనా, 3 + 7 10 కదా, 1 + 9 ఇది కూడా 10 కదా. ఇలా ఉన్న కండిషన్ ఏదైనా సరే మనకి సాటిస్ఫై అవుతుంది. ఈ ఒక్కటే కాదు, నెక్స్ట్ 10s ప్లేస్లో సేమ్ డిజిట్ ఉండాలి. 1 ఉంటే 1 ఉండాలి, 2 ఉంటే 2 ఉండాలి, 3 ఉంటే 3, 9 ఉంటే 9, 8 ఉంటే 8. అటువంటి కండిషన్లు ఈ 2 సాటిస్ఫై చేసినాయి అంటే మనకి ఈ మెథడ్లో మనం చేసేయచ్చు. ఇక్కడ ఏం చేసాం మనం? 5 5s 25 అని చేసాం. ఆ 5 5s ఎక్కడ ఉన్నాయి? వన్స్ ప్లేస్ వాటిని మల్టిప్లై చేసాము. 5 5s 25. ఓకేనా? 10s ప్లేస్లో ఉన్న నెంబర్కి నెక్స్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేసాం. అలా 10s ప్లేస్లో ఒకే నెంబర్ ఉంది కదా మనకి, 1 2s 2. అలానే ఇది కూడా 2 8s 16. 10s ప్లేస్లో సేమ్ నెంబర్ కదా, 1 2s 2, 7 3s 21, 2 3s ఎంత, 2 3s 6, 6 4s 24, 3 నెక్స్ట్ నెంబర్ 3 4s 12, 3 7s 21, 9 10s 90. నెక్స్ట్ ఇక్కడ మనం వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేసిన తర్వాత 2 ప్లేసెస్లో మనం దాన్ని ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, 1 9s 9 వచ్చింది, బట్ మనం 2 ప్లేసెస్లో పెట్టాలి కాబట్టి 0 9. 8 నెక్స్ట్ నెంబర్ 9 కాబట్టి 8 9s 72. అర్థమైందా? ఎంత ఈజీగా మనం ఓన్లీ స్క్వేర్సే కాకుండా ఇటువంటి నెంబర్స్ కూడా, ఇలాంటి నెంబర్స్ మనం ఎన్నో చేయొచ్చు. ఇప్పుడు 12 into 18 తీసుకున్నాను, 22 into 28 తీసుకోవచ్చు, 32 into 38, 42 into 48.
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఐస్ అనేవి అబ్జర్వ్ చేయాలి. ఈ వన్స్ ప్లేస్ అనేవి యాడ్ చేస్తుంటే 10 వస్తుందా, టెన్స్ ప్లేస్లో ఉన్నవి సేమ్ ఉన్నాయా లేదా, ఈ రెండు అబ్జర్వ్ చేస్తే మీరు ఈ మెథడ్లో చేసేయచ్చు. ఓకేనా.